అదే బ్రో, ఇప్పుడు నేను ఆ మాట అనకూడదు, నేను కూడా ఒక ఆడపిల్లనే. కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోతే నీకు బంగారమైనా నచ్చదు, నచ్చితే పెంట అయినా నచ్చుతుంది. అది అంటే మణికంఠన్ ఒకసారి అయ్యా, సీత చీఫ్ అవ్వాలని నేను కూడా కోరుకున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళకి నచ్చని వాళ్ళని తీసుకుంటూ వచ్చేసారు. లాస్ట్ కి నైనిక, సీత అండ్ ప్రేరణ మిగిలిపోయారు. ఓకే, సో ఆ టైంలో ఎవరు ఎలిజిబుల్ అంటే కరెక్ట్ గా సీతనే చీఫ్ ఏమంటారు, కంటెస్టెంట్ గా సీతానే ఎలిజిబుల్ క్యారెక్టర్ చీఫ్. సో ఆ ప్రాసెస్ లో సీత అవడంలో పెద్ద ఇదేం లేదు. సీత అవ్వాలనే నేను కూడా కోరుకున్నాను. నాకు అనిపించింది నాది కరెక్ట్ క్యాల్కులేషన్. విష్ణుప్రియ ఏం ఆడుతుందండి పాపం. నాకు విష్ణుప్రియ అని చూస్తే చాలా అనిపిస్తుంది. అసలు అమ్మాయి ఎందుకు తన గేమ్ ని తనే ఎందుకు పాడు చేసుకుంటుందా? చాలా మంది ఉన్నారు, తనకి ఫ్యాన్ బేస్ చాలా ఉంది బయట. బట్ తను ఆడకపోవడం, తను ఆడుతుంది 100% గేమ్ ఆడుతుంది. తను స్ప్లిప్ అయ్యే వర్డ్స్ వల్ల తనది తనే పోగొట్టుకుంటుంది. ఎందుకు అంటే నిన్న చీఫ్ అవ్వాల్సిన అమ్మాయి నైనిక తన పక్కనున్న తన ఫ్రెండే తీసేసింది. ఎందుకు? తనకి చీఫ్ అవ్వాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని. తను ఫ్లిప్ అవడం వల్లనే కదా. సో తన గేమ్ ని తనే పాడు చేసుకుంటుంది అనేది నా ఇంటెన్షన్. టాప్ 5 అయితే ఇప్పుడు ఏం చెప్పలేం బ్రో, ఎందుకంటే నిన్నే పెద్ద బాంబ్ పేల్చారు మన బిగ్ బాస్. ఇవాళ రావచ్చు అది, అంటే లైవ్ లో చూసాను నేను. 12 కంటెస్టెంట్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళల్లో ఎవరు వస్తారు అనేది మనకు కరెక్ట్ గా తెలియదు 12 మెంబర్స్ లో. సో ఆ తర్వాత మాత్రమే మనం డిసైడ్ చేయగలం. ఇప్పుడు చెప్పలేం ఎవరు టాప్ 5. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ అయితే 100% చాలా బాగా ఆడుతున్నాడు. బట్ అతనికి ఉన్న ఆ పక్కన ఉన్న కులిపోయిన గుడ్డుని పక్కన పెడితేనే సోనియానా? అసలు అందరికి ఓపెన్ సీక్రెట్ అందరికి. కుళ్ళిపోయిన గుడ్డు ఎందుకన్నానంటే మొన్న ఎగ్జాక్ట్ ఆడారు కాబట్టి అన్నారు. సో ఒక రోట్ అనే అన్నిటిని కుళ్ళు పెడుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఫేర్ అనిపించింది. అబ్బాయి తెలుసుకుంటే మంచిది. నిన్ననే తెలుసుకున్నాడు అనిపించింది యష్మి చెప్పిన తర్వాత. మళ్ళీ వెంటనే వెళ్ళి ఆమె పట్టుకుని సారీ అనడం నాకు చాలా చిరాకేసి. సోనియాని చూసి ఒక రతిక గుర్తొస్తుందా? అంతకు మించి రతికకి బుర్ర లేదు, ఈమెకు బుర్ర ఉంది, అన్ని ఉండి ఈమె చేస్తుంది. రతికకి బుర్ర లేదండి. అంతే.